ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద రోజు శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పిచ్చుక మధు, పిచ్చుక రాజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణానికి చెందిన చింతలపూడి చక్రమ్మ కుమారుడు చింతలపూడి వెంకట శ్రీను, సతీమణి లీలాదేవి కుటుంబ సభ్యులు శ్రీ విజయదుర్గ అమ్మవారికి ₹1,00,000 విలువైన వెండితో తయారు చేసిన చేతులను ఆలయ కమిటీ సభ్యులకు భక్తితో సమర్పించారు. అనంతరం దాతల సహకారంతో ఆలయం వద్ద ఆలయ సేవకులు బండారు కామరాజు తమ ఆలయ కమిటీ సేవకులతో కలిసి 400 మందికి అన్నదానం నిర్వహించారు. మండపేట పట్టణం రైతు బజార్ వద్ద వెంచేసి ఉన్న శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం కావడంతో ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు పిచ్చుక మధు, పిచ్చుక రాజు ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునే వివిధ అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. పట్టణానికి చెందిన చింతలపూడి చక్రమ్మ కుమారుడు చింతలపూడి వెంకట శ్రీను, సతీమణి లీలాదేవి వారి కుటుంబ సభ్యులు విజయదుర్గ అమ్మవారికి ₹1,00,000 విలువైన వెండితో తయారు చేసిన చేతులను ఆలయ కమిటీ సభ్యులకు భక్తితో సమర్పించారు. ఆలయం వద్ద దాతల సహకారంతో ఆలయ కమిటీ సభ్యులు బండారు కామరాజు సమక్షంలో ఆలయ సేవకులతో కలిసి 400 మందికి భారీ అన్న సమారాధన
మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.